హార్మోజ్పై ఇరాన్ గుత్తాధిపత్యంగా క్లోజ్ చేయడం, అలాగే అక్కడ టోల్ ఫీజు కూడా వసూలు చేస్తామనడం ఇప్పుడు బ్రిటన్తో సహా మరికొన్ని దేశాలు అయితే కన్నెర చేశాయి. ఇందులో మొత్తం బ్రిటన్ ముందు కలగజేసుకొని 40 దేశాలతో వర్చువల్గా మాట్లాడింది. అందులో భారతదేశం కూడా ఉంది. అయితే అమెరికా ఏమంటుందంటే సైనిక చర్య చేద్దామంటుంది. దాన్ని మెక్రాన్ తప్పుపట్టాడు. ఇప్పుడు సైనిక చర్య చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీరు ఇక్కడ యుద్ధాన్ని ఒక రకంగా తీసుకువెళ్ళారు కాబట్టి మళ్ళీ ఇక్కడ సైనిక చర్యతో హార్మోజ్ని ఓపెన్ చేస్తే మళ్ళీ అక్కడ వచ్చినటువంటి నౌకల మీద దాడులు చేస్తారు ఇరాన్కి చెందినటువంటి ఐఆర్జీసీ. అది మరింత ప్రమాదం, అప్పుడు తీవ్రంగా నష్టపోతాయి. ఇప్పుడు ఏంటి అంటే సరుకు ఎటువంటి ప్రమాదం లేదు, నౌకలు రాకపోకల విషయంలోనే ప్రమాదం. రాకపోకల విషయంలోనే ఇప్పుడు అంతరం కాబట్టి దాన్ని మనం పరిష్కరించుకోవాలి. అదే సైనిక చర్య జరిగితే వాళ్ళు ఆ తర్వాత నుంచి నౌకల మీద దాడి చేస్తే నౌకలన్నీ కూడా నాశనం అయిపోతే హార్మోజ్లో మొత్తం ఆ చమురంతా కలిసిపోయి అటు సముద్ర జలాలు నాశనం అయిపోతాయి. ఆ తర్వాత ఈ సరుకు నాశనం అయిపోయిన తర్వాత ఇంకా ప్రపంచంలో ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతాయి. అప్పుడు చమురు క్రూడ్ ఆయిల్ ధర దగ్గర బ్యారెల్కి $150-160 వెళ్ళిపోతాయి. కాబట్టి ఇలాంటి వద్దు అని మెక్రాన్ అయితే చెప్పాడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు. వీళ్ళకి ఇప్పుడు పడట్లేదు. ముఖ్యంగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ ఇవన్నీ కూడా అమెరికాని వ్యతిరేకిస్తున్నాయి, నాటో దేశాలైనా సరే. సో ఈ నేపథ్యంలో బ్రిటన్ మాత్రం ఇది ఇరాన్ చేస్తున్నటువంటి ఒక గుత్తాధిపత్యం, ఇది చాలా దారుణం. వాళ్ళేదో యుద్ధం చేసుకోవాలి కానీ హార్మోజ్ జలసంధి మీద ఇలాంటి చేయడం ఏంటి అన్న విధంగా ఇప్పుడు ఉంది. గల్ఫ్ దేశాల నుంచి రావాల్సినటువంటి మొత్తం అన్ని ఆగిపోతున్నాయి కదా, దీనివల్ల తీవ్ర విఘాతం ఏర్పడుతుంది. కాబట్టి మనం అందరం కలిసి ఇప్పుడు ఇరాన్ మీద ఒత్తిడి తీసుకురావాలి, దౌత్యపరంగా ఒత్తిడి తీసుకురావాలి. అలాగే భారత్ కూడా దీని గురించి స్పందించింది. శాంతియుత ఒత్తిడితోటే మనము ఇరాన్ మీద విజయం సాధించాలి. శాంతియుత ఒత్తిడితో పాటు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇరాన్తో చర్చలు జరిపి ముందుకు తీసుకొద్దామని మన కార్యదర్శి అయినటువంటి విక్రమ్ మిశ్రీ గారు అయితే చెప్పడం జరిగింది. మిగతా దేశాలు కూడా దానికి సరైనటువంటి విధంగానే స్పందించాయి. అదే కరెక్టు, అదే సరైన విధానం అన్న విధంగా మాట్లాడాయి.